మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టీసీ ఉద్యోగులకు రామగుండం ఎమ్మెల్యే శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర మనవరిందంటూ ప్రశంసలు. బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు. సంజయ్తో పాటు మరో 4కి 14 రోజుల రిమాండ్. సాగర్ నివాస సముదాయంలో రుద్ర సహిత త్రిశ చండీ మహాయాగం. దేశంలోనే తొలిసారి ఇక్కడ నిర్వహించామన్న భక్తులు. విశాఖ ఆర్కే బీచ్ లో కొనసాగుతున్న గాలింపు చర్యలు, విలపిస్తున్న బంధువులు. కోటపల్లిలో దారుణం. కోడలు గొంతు కోసి హత్య చేసిన మామ. డీటెయిల్స్ చూస్తే ఎల్బీ నగర్ సాగర్ నివాస సముదాయంలో రుద్ర సహిత త్రిశత చండీ మహాయాగం నిర్వహించారు. ఏళ్లరి నవీన్ శర్మ ఆధ్వర్యంలో 100 జంటలు ఈ యాగంలో పాల్గొన్నాయి. తొలుత లక్ష్మీ గణపతి యాగం చేశారు. ఈ రోజు నుండి జనవరి 23 వరకు యజ్ఞంలో పాల్గొన్న భక్తులు దీక్షలో ఉంటారని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి రుద్ర సహిత త్రిశత చండీ మహాయాగం ఇదేనని, ఇంతవరకు ఎక్కడ నిర్వహించలేదని అన్నారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ఈ యాగం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. కార్యక్రమంలో బడంగపేట్ 5వ డివిజన్ కార్పొరేటర్ బోయపల్లి దీపిక, ప్రతాప్ రెడ్డి, నరేష్ యాదవ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఉత్సవాలలో భాగంగా 1వ రోజు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు. ముందుకెళ్ళనా కరీంనగర్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ను కరీంనగర్ కోర్టు తిరస్కరించింది. ఆయనతో పాటు మరో 4కి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. బండి సంజయ్ని పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. గతంలో బండి సంజయ్పై నమోదైన 10 కేసులను పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ గతంలో నమోదైన కేసులపై బీజేపీ లీగల్ సెల్ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వస్తుంది బండి వస్తుంది కేసీఆర్ కూడా గిరిగేస్తారా మీరు? అరే ఏం మాట్లాడుతున్నారండి? మేము పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నామా? అరే దిక్కుమల్లాడు 31st రోజు గంత అవకాశం ఇచ్చిండు. కరోనా కేసులు ఉండగా బుద్ధి లేదా? వానికి మీరు ఏజెంట్ గా పనిచేస్తారు. టీఆర్ఎస్ కార్యకర్తరా మీరు? కండువలు వేసుకొని తిరగండి, ఆ యూనిఫామ్ పక్కన పెట్టండి. ఏం మాట్లాడతారు? తెలంగాణ ఉద్యమంలో పెట్టం ఉద్యోగస్తులు ఏం మాట్లాడతారు మీరు? ఏడికి రమ్మంటారు? ఎందుకు
విశాఖ ఆర్కే బీచ్ లో గల్లంతైన హైదరాబాద్ యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో గల్లంతైన 2 యువకుల కోసం కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ రంగంలోకి దిగింది. విశాఖ కోస్టల్ బ్యాటరీ నుంచి తెన్నేటి పార్క్ వరకు ఉన్న తీరం వెంబడి సోమవారం గాలింపు చేపట్టారు. మరోవైపు ఆర్కే బీచ్ వద్ద గజ ఈతగాళ్లు సముద్రంలో గాలిస్తున్నారు. హైదరాబాద్ రసూల్పురా ప్రాంతానికి చెందిన 8 మంది యువకులు నూతన సంవత్సరం వేడుకల నిమిత్తం విశాఖకు వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం ఆర్కే బీచ్ వద్దకు వెళ్లిన 3 యువకులు అలల ఉధృతికి గల్లంతయ్యారు. సిహెచ్ శివ మృతి చెందగా గల్లంతైన 2 యువకులు కె శివకుమార్, మహమ్మద్ అజీజ్ కోసం గాలిస్తున్నారు. సిఏ రామారావు పర్యవేక్షణలో ఎస్ఐ హరీష్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కప్పండి రా నాన్న. ఏంట్రా జరగనా ఆర్టీసీ ఉద్యోగులను సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ చెప్పారు. గోదావరి ఖని ఆర్టీసీ డిపో ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర క్యాలెండర్ను ఉద్యోగులకు అందజేశారు. గత ప్రభుత్వాలు ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కుట్ర చేశాయన్నారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరవలేనిదని అన్నారు. సింగరేణి సంస్థ 500 కోట్ల నిధులను వైద్య కళాశాలకు కేటాయించిందన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, ఆర్టీసీ డిఎం వెంకన్న, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, బాలరాజ్ కుమార్ పాల్గొన్నారు.
గోపాల్ వచ్చే ఇప్పటికే మేడం మీ గారా మరి ఇంత గొప్ప సంక్షేమ పథకాలు వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో ఎక్కడైనా అమలవుతున్నాయా? అమలయ్యేది ఉంటే వాళ్ళని చూపెట్టమనండి. రైతు బంధు పథకం ఎక్కడన్నా ఇస్తున్నారా? ఆసరా పెన్షన్ ఎక్కడన్నా ఇస్తున్నారా? వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి స్థలాలలో 29 రాష్ట్రాలలో చాలా రాష్ట్రాలలో ఉన్నారు. మరి ఇట్లా ఆర్టీసీ కార్మికులను ఇంత గొప్పగా చేస్తున్నారు. రోడ్డు రవాణా సంస్థ ఏ రాష్ట్రంలోనైనా ఇంత గొప్పగా నడిపిస్తూ ఉన్నారా? మరి వాళ్ళేమో చేయరు వాళ్ళ రాష్ట్రాలలో. ఇక్కడ చేసే ప్రతిదానికి అడ్డం పెట్టి ఏది పడుతుంది మాట్లాడు. దీన్ని ప్రజలుగా మనం, కార్మికులుగా మనం తప్పకుండా ముక్త కంఠంతో మనం ఖండించాలి. అవసరం, ఆ బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది. ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం, ఈ రాష్ట్రం మీద అభివృద్ధి జరగకుండా ఆటంకులుగా తయారవుతున్నటువంటి వాళ్ళకు ఖచ్చితమైనటువంటి గుణపాఠం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పాలి. ఈ యొక్క నూతన సంవత్సరం సందర్భంగా కార్మిక అన్నలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ యొక్క సంస్థను కాపాడుకునేది మనం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయేటువంటి బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. ఈ యొక్క సంస్థ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. సంస్థలో ఉన్నటువంటి కార్మికులు బాగుంటారు. సంస్థనే నిర్వీర్యం అయిపోయి సంస్థకే నష్టాలలో పోతే మన పరిస్థితి రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ అందరి బాధ్యత ఈ యొక్క సంస్థను కాపాడుకోవడం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం కూడా ఎంతో మంది భావి క్రీడాకారులకు మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదిక కావడం అభినందనీయమంటూ భక్తులు కొనియాడారు. నూతన సంవత్సరం వేడుకలను మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అతిథులుగా బీజేపీ నేత, అడ్వకేట్, క్రీడాకారుడు దిలీప్, నటుడు లక్ష్మణ్, గాయకులు మల్లికార్జున్, గోపిక, పూర్ణిమ, మూవీ డైరెక్టర్ వెలుగొండ శ్రీనివాస్, వెంకట్రా, ప్రగాఢ శేఖర్ హాజరయ్యారు. 2 చేతులు లేకపోయినా మైక్రోసాఫ్ట్ వంటి గొప్ప సంస్థలలో ఒక విభాగానికి అధిపతిగా ఉద్యోగం సంపాదించిన బిజ్జు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన మ్యాచ్ పాయింట్కు అండదండగా నిలిచిన వెంకట, ప్రగాఢ శేఖర్కు ఈ సందర్భంగా వేణు కృతజ్ఞతలు తెలియజేశారు. శేఖర్ గారి వల్లనే ఈ అకాడమీ ఎంతో అద్భుతంగా అన్ని మంచి సదుపాయాలు కల్పించగలిగామని వేణు ముప్పాల తెలిపారు. భావి భారత క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ఈ అకాడమీని ఏర్పాటు చేశామన్నారు. కృషి, పట్టుదలతో ఈ స్థాయికి చేరుకున్న వేణును వక్తలు అభినందించారు. అతిథులందరికీ పూల జల్లులతో వేణు స్వయంగా స్వాగతం పలకడం విశేషం. మ్యాచ్ పాయింట్ అకాడమీ ఎదుగుదలకు చేయితెచ్చిన ప్రతి ఒక్కరికి వేణు ముప్పాల కృతజ్ఞతలు తెలియజేశారు. పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు ఈ సందర్భంగా వేణు తెలిపారు. నాకేమైనా కష్టం వస్తే నేనున్నానని చెప్పిన చిన్నాడు స్నేహితుడు, నా క్లోజ్ ఫ్రెండ్ అనుకోవచ్చు, గ్రేట్ మూవీ డైరెక్టర్ వెలుగొండ శ్రీనివాస్, ఫేమస్ సింగర్ కపుల్స్ గోపిక మల్లికార్జున గారు, and last my co-player artist Lakshman garu,
మీరంతా హ్యాపీగా ఉన్నారు, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మంచి కలర్ఫుల్గా ఉంది ఈవెంట్ అంతా. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మామ తన కోడలిని హత్య చేశాడు. కుర్రగల్ల సౌందర్య అనే యువతిని గొంతు కోసి ఆమె మామ రాళ్లబండి తిరుపతి హతమార్చాడు. తిరుపతి కొడుకు సాయికృష్ణ సౌందర్య కులాంతర వివాహం చేసుకున్నారు. 2 నెలల క్రితం సౌందర్య భర్త సాయికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు చావుకు కోడలు సౌందర్య కారణమని భావించిన మామ పగతో రగిలిపోయాడు. ఈ క్రమంలోనే హత్యకు తెగించాడు. దాడి సమయంలో అడ్డు వచ్చిన సౌందర్య తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలకు వస్తుంది, ఎవరు వస్తారు మాకు వరకు పండుకున్నా ఉరికొచ్చిండు. ఎవరు కాపాయన ఏం పేరు? తిరుపతి. ఉరికొచ్చి మా పొల్లది ఓ అని మొత్తుకున్నది. ఇంకా ఎవరు? నా బిడ్డ పెట్టేవాళ్ళు దాన్ని పెట్టి నాకు ఉరికొచ్చిండు. నాకు ఉరికొచ్చి అదే వాడు ఆమె అంత దూరం ఉరికి మధ్య ఉరికింది. నన్ను వేసిండు. నేను పొక్కుతాను ఉరికాను సార్. కథ కింద పడేసిండు. కింద పడేసిండు. ఎట్టేసిండు గోధుకలు పుట్టిండు. ఏనా గుర్తుండు సార్. ఏ ఫోన్ లేకుండా. కారణం ఏంటి? ఎందుకు నరికిండు? అలా మాకు చెప్పండి. మా తమ్ముడు చెప్తాను. మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. షామీర్పేటలోని నివాసం నుంచి బయటకు రావద్దంటూ ఆదేశించారు. పోలీసుల తీరుపై ఈటెల మండిపడ్డారు. ఆ ప్రభుత్వం ఆరిపోయే దీపం అంటూ ఎద్దేవా చేశారు. పోలీసులు అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారంటూ మండిపడ్డారు. బండి సంజయ్ని అరెస్టు చేసిన తీరు ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమని అన్నారు. కరోనా నెపం నెట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం, అణిచివేసేటువంటి ప్రయత్నం తెలంగాణలో యథేచ్ఛ కొనసాగుతుంది. ఇక్కడ ఉన్న చట్టం, ఇక్కడ ఉన్న పోలీస్ అధికార పార్టీకి కొమ్ముగాస్తూ వాళ్లకు మాత్రం రక్షణనిస్తూ వాళ్ళ కార్యక్రమాలను యథేచ్ఛగా కొనసాగనిస్తూ ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీలను మాత్రం గొంతు నింపే ప్రయత్నం చేయడం దారుణమైంది. మన నల్లగొండలో ముఖ్యమంత్రి గారు తిరిగినప్పుడు కానీ, కేటీఆర్ గారు తిరిగినప్పుడు కానీ వందల వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని అక్కడ ర్యాలీ నిర్వహిస్తూ ఉంటే, గత కొన్ని రోజులుగా ఉద్యోగులు కంటి మీద కొనుక్కు లేకుండా కన్నీళ్లు పెడతా ఉంటే, బావురుమని బెంగటిల్లి చనిపోతూ ఉంటే, మీరు ఆదరా చేయకండి. మీరు 2 విషయాలు, ఒకటి సీనియారిటీ ఫిక్స్ చేయడం అనేది సైంటిఫిక్గా జరగాలి, స్థానికత పాటించాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళ సమస్య పరిష్కరించరు, వాళ్ళ వినతులను వినే నాదులు లేడు. వాళ్ళ పక్షాన నిన్న బండి సంజయ్ గారు కరీంనగర్లో తన ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తూ ఉంటే వాటర్ కెనాళ్లతో కొట్టడం, గ్యాస్ కట్టలతో కట్ చేయడం, బీభత్సానికి భయానక వాతావరణం సృష్టించడం ఇది ఏమైనా చర్య? దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏం జరిగింది ఆడ? ఓ 20 మంది 30 మంది 50 మందితో చనిపోయి ఉద్యోగులకు సంఘీభావాన్ని తీసేస్తా అంటే ఎంత బీభత్సం చేయడం అనేది ఇది ప్రభుత్వం యొక్క క్రూరత్వానికి నిదర్శనం. ఇది ఎల్లకాలం చెల్లదు. దీపం ఆరిపోయే ముందు వ్యతిరేకిస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం పడిపోయే ముందు, ఈ ప్రభుత్వం ప్రజలు తిరస్కరించే చివరి ప్రయత్నంగా తిప్పుగలగా ప్రయత్నంగా చేసేటువంటి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే దానికి అనుగుణంగా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్లయితే ఇప్పుడు ఇవాళ అణచివేస్తారు కావచ్చు, ఇవాళ ఎవరు మాట్లాడకపోవచ్చు, కానీ రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి చేదు అనుభవం చేస్తాం. కర్నూలు జిల్లా నంద్యాల మదర్సాపై వైసీపీ నీచ రాజకీయం చేసిందంటూ ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2007లో మౌలానా తన సొంత డబ్బుతో దీనిని ఏర్పాటు చేశారని తెలిపారు. ఎంతో మందికి ఖురాన్ నేర్పించారన్నారు. అయితే గతంలో అబ్దుల్ కలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మౌలానా వైసీపీ ప్రభుత్వంపై పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిని గుర్తించిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర మైనార్టీ సంస్థలలో పదవి ఇచ్చారన్నారు. దాన్ని మనసులో పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఈ మదర్సాను సీజ్ చేయడం అత్యంత దారుణమన్నారు. తీసుకోవాలంటే
కేవలం ఒకే ఒక కారణం, అది ఏదైతే ఉందో ఇక్రా గ్రౌండ్ లో మదర్సా నడుపుతా ఉన్నాడు. ఆ యొక్క మదర్సాను ముందుగా సీజ్ చేస్తే మౌలానా ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ ఉద్యోగులకు రామగుండం ఎమ్మెల్యే శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర మనవరిందంటూ ప్రశంసలు. బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు. సంజయ్తో పాటు మరో 4కి 14 రోజుల రిమాండ్. సాగర్ నివాస సముదాయంలో రుద్ర సహిత త్రిశ చండీ మహాయాగం. దేశంలోనే తొలిసారి ఇక్కడ నిర్వహించామన్న భక్తులు. విశాఖ ఆర్కే బీచ్ లో కొనసాగుతున్న గాలింపు చర్యలు, విలపిస్తున్న బంధువులు. కోటపల్లిలో దారుణం, కోడలు గొంతు కోసి హత్య చేసిన మామ. బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.